హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్. సో చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మనకి తెలంగాణ రాష్ట్రంలో కమింగ్ నోటిఫికేషన్స్ అన్నింటికి కూడా తెలంగాణ ఉద్యమం పేపర్ ఏదైతే ఉందో అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అండ్ అదర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా తెలంగాణ ఉద్యమాన్ని అతి తక్కువ సమయంలో అంటే మనం ఒక 120 లేదా 130 గంటల క్లాసెస్ని మనం సింపుల్గా వెరీ సింపుల్గా 20 నుంచి 25 అవర్స్లోనే అందించి స్టూడెంట్స్కి ఈ అవర్ బర్డెన్ తగ్గించి వాళ్ళలో ఒక బోర్ ఫీలింగ్ కలిగించకుండా ఒక కథ రూపంలో ఒక ఇన్సిడెంట్ రూపంలో లేదా ఒక నిజంగా సినిమాలో జరిగిన సంఘటన రూపంలో చూపించాలనే ఉద్దేశంతో ఒక ప్యాషన్ తోటి తెలంగాణ ఉద్యమాన్ని చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా అంటే కమింగ్ జనరేషన్ న్యూ జనరేషన్స్కి అంతేకాకుండా ఉద్యమం పైన అవగాహన లేని వాళ్ళకి లేకపోతే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మనం తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేసే వాళ్ళందరికీ కూడా మనకి పాడ్కాస్ట్ నుంచి క్లాసెస్ అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ సర్కిల్కి తర్వాత మీ రిలేటివ్ సర్కిల్కి అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో తర్వాత సోషల్ మీడియాలో మన ఛానల్ని సంబంధించిన లింక్ని ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి మాకు. తర్వాత ఈ ఉద్యమానికి సంబంధించిన తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో ఏ ఉద్యమాన్ని తీసుకున్నా కానీ తెలంగాణ ఉద్యమం ఉన్న అతి గొప్ప ఉద్యమాలన్నింటిలో ప్రపంచంలో ఉన్న అన్ని ఉద్యమాలకెల్లా తెలంగాణ ఉద్యమం అనేది అతి గొప్ప ఉద్యమం అనమాట. సో ఈ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కొన్ని వందల మంది సోదరులు ఎవరైతున్నారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనము అనుభవిస్తున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనమాట. సో కాబట్టి మరొకసారి వాళ్ళ ఆత్మకు శాంతికి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా అతి తక్కువ సమయంలోనే మనం అందించాలని చెప్పేసి ఆలోచనతోటి మనం ఈ పేపర్ని పాడ్కాస్ట్ రూపంలో తీసుకురావాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అనమాట. విద్యార్థులకి ఎలాంటి బోర్ ఫీల్ కలగకుండా అప్కమింగ్ జనరేషన్స్కి కూడా అంతేకాకుండా చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఉద్యమాన్ని ఒక కథలాగా ఒక సినిమా లాగా ఒక ఇన్సిడెంట్ రూపంలో చిన్న చిన్న అతి తక్కువ నిడివి గల నిమిషాలలో అంటే అతి తక్కువ నిడివి గల వీడియోల రూపంలో తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తొలిసారిగా అందరూ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకొక అంశం ఏంటంటే మనం ఒక పుస్తకాన్ని చదవాలన్నా లేకపోతే క్లాసెస్ వినాలన్నా రెగ్యులర్ ట్రెడిషనల్ క్లాసెస్ వినాలన్నా కానీ మనం కొన్ని గంటలు వెచ్చించాల్సిన సమయం కావాలి, కొన్ని గంటలు వెచ్చించాల్సి ఉంటుంది, అవునా? సో వీటన్నిటిని కూడా బ్రేక్ త్రూ చేస్తూ ఒక కొత్త విధానంలో కొత్త లెర్నింగ్ న్యూ వే ప్రాసెస్లో ద న్యూ వే లెర్నింగ్ ప్రాసెస్లో ఈ పాడ్కాస్ట్ రూపంలో క్లాసెస్ అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగానే మనం ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా నోటిఫికేషన్ ప్రారంభమయ్యే టైంకి మన క్లాసెస్ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి. సో అంతేకాకుండా ఈ క్లాసెస్ అనేవి మనం ఆల్రెడీ 3 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్కి మనకి 5 టాపిక్స్గా 5 టాపిక్స్గా టోటల్గా 15 టాపిక్స్ ఓవరాల్గా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కూడా అతి తక్కువ సమయంలో 20 నుంచి 30 గంటల లోపు క్లాసెస్ అందించాలని ఒక కృషితోటి ఒక ప్యాషన్ తోటి టీచింగ్ పైన యాక్చువల్లీ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. సో టీచింగ్ పైన ఉన్న ప్యాషన్ తోటి అంటే ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ అండ్ గ్రూప్ 2 ప్రిపరేషన్లో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో టీచింగ్ ఫీల్డ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి అంతేకాకుండా ఫ్యాకల్టీగా 2018లో గురుకుల సంబంధించిన ఎగ్జామ్స్లో స్టేట్ టాపర్ అనమాట. సో అంతేకాకుండా ఇంకొక అంశం ఏంటంటే
సో అంతకుముందు ఇంటర్నేషనల్ స్కూల్స్లో తర్వాత కాలేజెస్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మరి నా క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎంఎఫ్ఏ యూనో దీంట్లో యూజీసీ నెట్ క్వాలిఫైడ్, తర్వాత ఎంఏ హిస్టరీ తెలంగాణ సెట్ క్వాలిఫైడ్ అనమాట. సో వీటన్నిటి దృష్ట్యా మరి నాకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని సంవత్సరాల తరబడి మనం ప్రిపరేషన్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి యూనో ద వే ఆఫ్ న్యూ లెర్నింగ్ ప్రాసెస్ని తీసుకురావాలి స్టూడెంట్స్కి అని చెప్పేసి అన్ని సబ్జెక్ట్స్ని, తెలంగాణ ఉద్యమం, తర్వాత సోషియాలజీ, పాలిటీ, ఈ విధంగా అన్ని సబ్జెక్టులన్నింటినీ కూడా ఈ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఒక తక్కువ సమయంలో మరి ఈ స్టడీ అంటే బోర్ అనే ఫీల్ కాకుండా ఒక కథ రూపంలో, ఒక సంఘటనల రూపంలో, యూనో వ్యక్తుల రూపంలో అన్నిటిని కలగలిపి మీ దగ్గరికి, మీ ముందుకి యూనో ఎట్లాంటి బోర్ ఫీల్ కాకుండా న్యూ లెర్నింగ్ ప్రాసెస్లో తీసుకురావాలనే ఉద్దేశంతో పాడ్కాస్ట్ రూపంలో మరి మనము ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా క్లాసెస్ అందించాలనే ఉద్దేశంతో ముందుగా తెలంగాణ మూమెంట్ని తీసుకోవడం జరిగింది. సో ఇంత గొప్ప ఉద్యమాన్ని చేయడం నిజంగా నేను అదృష్టవంతుని ఒక రకంగా. సో కాబట్టి ఈ ఉద్యమం గురించి తెలియజేసే క్రమంలో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చిన్న పొరపాట్లు కానీ జరిగినట్లయితే నన్ను క్షమించమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా 100% అందులో ఫోకస్ చేస్తాను, 100% సక్సెస్ అవడానికి కృషి చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇంత గొప్ప ఉద్యమంలో చిన్న మిస్టేక్స్ ఏమైనా మీకు అనిపిస్తే నాకు యూనో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. తర్వాత నా మిస్టేక్స్ తెలియచేయండి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను సరి చేసుకుంటాను. మీకు గొప్పగా క్లాసెస్ అందించాలనేది నా యొక్క లక్ష్యం అనమాట. టీచింగ్ పైన ప్యాషన్తో వస్తున్నాను. ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలో అంటే లాస్ట్ 2012 అంటే ఉద్యమం టైంలో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను యాజ్ వెల్ యాజ్ ఉద్యమంలో ఒక పార్టిసిపేట్ వ్యక్తిగా, ఒక స్టూడెంట్గా నేను అప్పుడు అంటే 2011 నేను జేఎన్టీ నుంచి పాస్ అవుట్ అనమాట. తర్వాత 2011 తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయినా. అప్పటికి ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నా, యాజ్ వెల్ యాజ్ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత 2011లో పీజీ చదువుతున్నాను జేఎన్టీలో. పీజీ చేస్తున్న క్రమంలో నేను తెలంగాణలోని 10 జిల్లాల్లో మరి యాజ్ ఏ ఒక స్టూడెంట్గా నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు మరి అక్కడ ఒక విద్యార్థుల యొక్క అందరూ కలిసి మూకుమ్మడిగా కలిసి మరి జై తెలంగాణ అని చెప్పేసి జై తెలంగాణ నినాదాలతోటి మరి ఎన్నోసార్లు నేను అప్పుడు ఎల్బీ నగర్లో మన్సూరాబాద్లో ఉండేవాటను అనమాట. సో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు ఆ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఒక మాబ్ అంటే దాదాపుగా ఒక మూకుమ్మడిగా దాదాపుగా 1000 మంది 500 మంది స్టూడెంట్స్ జై తెలంగాణ అనుకుంటూ ఉప్పల్ చౌరస్తా నుంచి మొదలు పెడితే ఎల్బీ నగర్ చౌరస్తా వరకు నినాదాలు చేస్తూ వస్తున్న క్రమంలో నేను కూడా ఒకటిగా ఉన్నానని చెప్పేసి, అంతేకాకుండా పీజీ చేస్తున్న క్రమంలో జేఎన్టీ నుంచి 10 జిల్లాలు నేను తిరిగిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి అన్నమాట. యాజ్ ఏ అప్పుడు ఆ టైంలో మరి తెలంగాణ కళాకారులలో నేను కూడా ఒక ఆర్టిస్ట్ని, ఒక పెయింటర్ని, సెల్ఫ్ ఆర్టిస్ట్ అనమాట. సో అకాడమిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న క్రమంలో జేఎన్టీ నుంచి 10 జిల్లాలలో అప్పుడు ఆర్ట్ క్యాంపులు చేయడం జరిగింది. ఎన్వి రమణారెడ్డి గారు మరి హైదరాబాద్ సొసైటీ ప్రెసిడెంట్ అనమాట. ఆయన ఆధ్వర్యంలో మరి అప్పుడు 10 జిల్లాలు ఆర్ట్ క్యాంపులు చేయడం జరిగింది. అప్పుడు కూడా నా వంతు పార్టిసిపేషన్ ఉందన్నమాట. సో కాబట్టి మరి ఇంత గొప్ప ఉద్యమాన్ని నా కళ్ళారా నేను మలిదశ ఉద్యమంలో 2009 14F తర్వాత వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నాకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ సంఘటన అన్ని కూడా నాకు గుర్తున్నాయి. ప్రత్యక్షంగా పాల్గొన్నాను కాబట్టి అన్ని అంశాలు అంతకుముందు కూడా మరి తర్వాత మనకి మలిదశ ఉద్యమానికి ముందు అంతకుముందు తర్వాత ఈ అంశాలన్నింటినీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు అన్నిటి కూడా మరి తెలంగాణ ఉద్యమం పైన నాకున్న పట్టు, నేను ఎంఏ హిస్టరీ చేయడం, దాంట్లో తెలంగాణ సెట్ క్వాలిఫైడ్ అవ్వడం, సబ్జెక్టు పైన నాకున్న ఎక్స్పీరియన్స్, తర్వాత టీచింగ్లో ఉన్న నాకున్న ఎక్స్పీరియన్స్, తర్వాత మలిదశ ఉద్యమంలో 14F వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత మరి ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నింటిలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తిగా మరి తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి మీకు తెలియజేస్తున్నందుకు నిజంగా అదృష్టవంతుడిగా భావిస్తూ మేము ముందుకు వస్తున్నాను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అస్ టు మీ చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో మరి మనం తర్వాత మరి ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క వీడియో తోటి మేము ముందుకు రాబోతున్నాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్.